హాయ్ వివర్స్, మనం వచ్చేసి మహాభారత కథలో వచ్చేసి యక్ష ప్రశ్న అనేటువంటిది మనము చూడబోతున్నాము. యుధిష్ఠిర్ అంటే ఇక్కడ విషపు నీళ్ళని తాగేసి కళ్ళు తిరిగి పడిపోయినారు. వాళ్ళు చనిపోయారా ఏమో అనేది కూడా మనకు తెలియదు. ఎక్కడ వాళ్ళని వెతుక్కుంటూ యుధిష్ఠిరుడు బయలుదేరాడు. యుధిష్ఠిర్ ఉసి విషేలి తాలాబ్ కే పాస్ జా పౌంచే, విషముతో కూడినటువంటి యొక్క చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అది విషం తాగి వాళ్ళందరూ చనిపోవడం జరిగిందనమాట. జిస్కా జల్ పీకర్ ఉస్కే చారోం బాయి మృతుసే పడే హుయేతే, మృతదేహంతో పడి ఉన్నారు. యా దేకర్ యుధిష్ఠిర్ చౌంక్ పడే, అంటే ఆశ్చర్యంతో చూస్తున్నాడు. అసహ్య శోక్ కే కారణ్ ఉనికి ఆంఖో మే ఆంసూ బాచలే, కంట్లో నుంచి నీళ్లు కారింది తనకి. కుछ देर यो विलाप करने बाद బాధపడుతూ యుధిష్ఠిరుడు के जरा ध्यान से भाइयों के शरीरों के देखा और अपने आप से कहने लगे या तो कोई మాయాజాల్ సా లగ్తా హై, ఏదో అంటే శరీరాన్ని చూసి ఏదో మాయాజాలం మాదిరిగా కనిపిస్తున్నది. ఆస్పాస్ జమీన్ పర్ కిసి శత్రు కే పావ్ కే నిషాన్ భీ జో నజర్ నహీ ఆ రహే తే, ఎవరైనా వచ్చి ఉంటారు కదా, వాళ్ళ యొక్క కాళ్ళ యొక్క జాడ ఏమైనా కనిపించున్నదేమో, అక్కడ వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఏమైనా ఇచ్చారేమో అనేది చూస్తూ ఉన్నాడు. ఎక్కడ జాడ అనేటువంటి కనిపించలేదన్నమాట, ఎవరైనా శత్రువులు ఏమైనా వచ్చారేమో అనేసి. హో సక్తా హై కి యహ్ భీ దుర్యోధన్ కా హీ కోయి షడయంత్ర హో, ఒకవేళ దుర్యోధన్ యొక్క షడయంత్రమా ఇది. సంభవ్ హై పానీ మే విష మిలా హో, ఒకవేళ నీళ్లలో విషం ఏమైనా కలిసిందేమో అని చెప్పేసి అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు యుధిష్ఠిరుడు. తర్వాత సోచతే సోచతే యుధిష్ఠిర్ బి ప్యాస్ సే ప్రేరిత్ హోకర్, బాగా దాహం వేస్తూ ఉంది తనకి కూడా వచ్చేసి. ఆలోచిస్తూ ఏం చేశాడంటే తాలాబ్ మే ఉతర్నే లగే, ఆ యొక్క దాంట్లో ఆ యొక్క చెరువులో దిగాడనమాట. ఇతనేమే వహి వాణి సునాయి, ఇది అక్కడ ఒక వాణి అనేటువంటి ఒక సౌండ్ అనేటువంటి వినిపించింది మరలా. యుధిష్ఠిర్ తాడ్ లియా కి కోయి యక్ష బోల్ రహా హై, ఎవరో యక్షులు మాదిరిగా కనిపిస్తున్నారు, యక్షులు మాట్లాడుతున్నారు. ఉన్హోనే బాత్ మాన్లీ, తన యొక్క మాటని వింటూ ఉన్నాడు. అవరు బోలే ఆప్ ప్రశ్న కర్ సక్తే హై, మీరు ప్రశ్నలు అడగండి. యక్షకి కయి ప్రశ్నకి అనేకమైనటువంటి ప్రశ్నలు అడగడం జరిగింది. జిన్కే ఉత్తర్ యుధిష్ఠిర్ నే దియే, ఈ విధంగా యుధిష్ఠిరుడు సమాధానం చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రశ్న ఏంటంటే మనుష్య కా సాత్ కౌన్ దేతా హై, మనుష్య కా సాత్ కౌన్ దేతా హై, మనుషునితో పాటు ఉండేది ఏంటి అని అడగడం జరిగిందనమాట. ధైర్య హీ మనుషుకి సాతి హోతా హై, మనుషునితో పాటు ఉండేది వచ్చేసి ధైర్యము అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. తర్వాత మరలా ప్రశ్న అడగడం జరిగింది. కౌన్సా శాస్త్ర అంటే విద్య, కౌన్సా విద్య హై జిస్కా అధ్యయన్ కర్కే మనిషి బుద్ధిమాన్ బంతా హై, ఎటువంటి విద్యని నేర్చుకోవడం వల్ల మనిషి బుద్ధివంతుడవుతాడు. కోయి బి శాస్త్ర ఐసా నహీ హై, అలాంటి శాస్త్రం అనేటువంటిది ఏమీ లేదు. మహాన్ లోగోంకి సంగతి సే హీ మనుష్య బుద్ధిమాన్ బంతా హై, మహాత్ముల యొక్క సాంగత్యముతో అంటే సాంగత్యం అంటే వాళ్ళతో కలిసి ఉండడం వలన, వాళ్ళ దగ్గర నుంచి మంచి అనేటువంటి నేర్చుకోవడం వలన మనిషి బుద్ధిమంతుడవుతాడు అని చెప్పడం జరిగింది. ప్రశ్న భూమి సే భారీ చీజ్ క్యా హై, భూమి కంటే బరువైనటువంటిది ఏంటి. సంతాన్ కో కోగ్ మే ధారన్ కర్నే వాలే మాతా భూమి సే బి భారీ హోతీ హై, ఇక్కడ సంతానాన్ని పోగొట్టుకున్నటువంటి తల్లి భూమి కంటే భారమైనటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆకాశ సేబి ఊంచా కౌన్ హై, ఆకాశం కంటే ఉన్నతమైనటువంటిది ఏంటి. పితా తండ్రి. హవా సేబి తేజ్ చల్నే వాలే కౌన్ హై, గాలి కంటే వేగముగా పరిగెత్తేటువంటిది ఎవరు. మనస్సు. గాస్ సేబి తుచ్ కౌన్సీ చీజ్ హోతే హై, ఆ యొక్క గాస్ అంటే గడ్డి కంటే తుచ్చమైనటువంటి వస్తువు ఏమిటి. చింత, దిగులు. నెక్స్ట్ విదేశ్ జానే వాలే కా కౌన్ సాతి హోతా హై, విదేశానికి వెళ్తూ ఉన్నాడు అనుకుందాము. ఆ యొక్క విదేశానికి వెళ్ళినప్పుడు తనతో పాటు వచ్చేది ఏంటి. విద్య. గర్హి మే రహనే వాలే కా కౌన్ సాతి హోతా హై, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఎవరు రక్షణగా ఉంటారు. పత్ని. मरणासन वृद्ध का मित्र कौन होता है. मरणासन वृद्ध का मित्र कौन होता है.
మరణాసనములో ఉన్నటువంటి వృద్ధుని యొక్క మిత్రుడు ఎవరు ఉంటాడు అని అడగడం జరిగింది. అంటే అతను చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధునికి ఎవరు మిత్రుడుగా ఉంటాడు అని అంటే దానం చేసి క్యోంకి ఎందుకంటే వహీ మృత్యుకే బాద్ అకేలే చల్నే వాలే జీవ్ కే సాత్ చల్తా హై. తను చనిపోయిన తర్వాత కూడా తనతో పాటు వచ్చేటువంటిది ఏంటంటే తను చేసినటువంటి తనతో పాటు చేసేటువంటి దాన ధర్మాలే తనతో పాటు తీసుకుని వెళ్తాడు. తర్వాత వచ్చేసి బర్తనో మే సబ్సే బడా కౌన్ సా హై. ఈ యొక్క పాత్రల్లో ఎటువంటి పాత్ర అనేటువంటిది గొప్పది. భూమి సబ్సే బడా బర్తన్ హై. భూమి అనేటువంటిది ఒక పెద్ద పాత్ర. దట్ మీన్స్ వచ్చేసి ఒక గిన్నె. జిస్సే సబ్ కుచ్ సమా సక్తా హై. అన్నిటినీ మోస్తుందనమాట. అందువల్ల వచ్చేసి అది పెద్ద గిన్నె అని చెప్తున్నాడు అనమాట. సుఖ్ క్యా హై. సుఖం అంటే ఏంటి? సుఖ్ వహ చీజ్ హై, ఒక వస్తువు జో శీల్ ఔర్ సచ్చరిత్ర పరిస్థితి హై. ఆ యొక్క సుఖం అనేటువంటిది వచ్చేసి శీలము, తర్వాత వచ్చేసి సచ్చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది. మంచి చరిత్ర పైన ఆధారపడి ఉంటుంది, అంటే గుడ్ క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. జిస్కే छूट जाने पर मनुष्य సర్వప్రియ బంతా హై. అహంభావ్ కే छूट जाने पर, అహంభావాన్ని వదిలివేస్తే, దేన్ని వదిలేస్తే వాడు మనిషి అవుతాడు అంటే అహంభావాన్ని వదిలేయాలన్నమాట. కిస్ చీజ్కే కో జానేసే దుఃఖ్ నహీ హోతా. ఏ వస్తువుని పోగొట్టుకుంటే దుఃఖం అనేటువంటిది కలగదు. క్రోధకే కో జానేసే, క్రోధం అనేటువంటిది పోగొట్టుకున్నామనుకోండి మనకు ఎప్పుడు వచ్చేసి దుఃఖం అనేటువంటిది రానే రాదు. किस चीज को गंवा कर మనుష్య ధనీ బంతా హై. ఏ ఒక వస్తువుని సంపాదించి పెద్ద ధనవంతుడు అవుతాడు. లాలచుకో అంటే అత్యాస పైన అత్యాస అనేటువంటిది ఉంటుందన్నమాట. అత్యాస ఉన్నట్లయితే దాని ప్రకారంగా దాన్ని సాధించుకుంటూ బాగా ధనవంతుడు అవుతాడనమాట. సంసార్ మే సబ్సే బడే ఆశ్చర్యకి బాత్ క్యా హై. ఏంటి ప్రపంచంలో వచ్చేసి ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటి అంటే హర్ రోజ్ ఆంఖోं के सामने कितने ही प्राणियों को मृत्यु के मुंह में जाते देखकर भी बचे हुए प्राणी. అంటే ఏంటంటే ప్రతిరోజు మన కళ్ళతో వచ్చేసి ఎన్నో ప్రాణులు వచ్చేసి మృత్యు జరుగుతుంది. అంటే చీమ కాడ నుంచి చిన్న చిన్న పురుగుల కాడ నుంచి అన్నీ చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఆ తర్వాత వచ్చేసి మరణించినటువంటి పక్షులు, తర్వాత వచ్చేసి కాపాడబడ్డ పక్షులు, ప్రాణులు అనమాట. జో చాతే హైకి హమ్ అమర్ రహే. ఇవన్నీ మనము చూసినట్లయితే మనం అమర్లము. యహి మానవ ఆశ్చర్యకి బాత్ హై. ఇది వచ్చేసి మానవుని యొక్క ఆశ్చర్యంతో కూడినటువంటి ఒక విషయము. इसी प्रकार यक्ष ने कई अन्य प्रश्नों के लिए और युधिष्ठिर ने उन सबके टीक उत्तर दिए. అన్నిటికీ సమాధానం చెప్పడం జరిగింది. अंत में यक्ष बोला, యక్షుడు ఏమి అడిగా అంటే రాజా मैं तुम्हारे మృత भाइयों में से एक को जीवित कर सकता हूँ. సరే, నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను. మీ నలుగురి అన్నలదమ్ముల్లో నేను ఒక్కడిని మటుకే బతికిస్తాను, వాళ్ళు ఎవరు అనేది కోరుకో అని చెప్పడం జరిగింది. తుమ్ జిస్ కిసీ కో భీ చాహో వహ జీవిత్ హో జాయేగా. ఎవరు కావాలో చెప్పు, వాళ్ళని నేను బతికిస్తానని చెప్పడం జరిగింది. యుధిష్ఠిరనే పల్బర్ సోచాకి, అనేక విధంగా ఆలోచించి కిసే జీవిత్ కరావు తోడే దే రుకర్ బోలే, ఆలోచించి ఈ విధంగా చెప్తున్నాడు. మేరా చోటా బాయ్ నకుల్ బి జీ ఉటే. నా యొక్క చిన్న తమ్ముడైనటువంటి నకులుడు నాకు కావాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. చాలా ఆలోచించి చెప్పాడనమాట. యుధిష్ఠిర్కి ఈ ప్రకార్ బోల్తే హీ యక్షుడు సామ్నే ప్రకట్ హోకర్ పూచా, అడిగాడు, ఏంటి లాస్ట్ తమ్ముడిని అడుగుతున్నావు? యుధిష్ఠిర్ 10,000 हाथियों के बल वाले भीमसेन को छोड़कर तुमने नकुल को जीवित करवाना क्यों ठीक समझा? నాకు ఒక
డౌట్ ఉన్నది. 10 ఏనుగుల బలము ఉన్నటువంటి భీమసేన్ని వదిలిపెట్టేసి నీ యొక్క తమ్ముడిని వచ్చేసి నకులుడిని ఎందుకుని కోరుకుంటున్నావు అని అడగడం జరిగిందనమాట. నాకు తెలుసుకోవాలనుంది అని యక్షుడు అడిగాడు. యుధిష్ఠిర్నే కహా, యుధిష్ఠుడు చెప్పాడు, యక్షరాజ్ మైనే జో నకుల్కో జీవిత్ కర్వానా చాహా, నేను నకులుడిని జీవింప చేసినట్లయితే వహ సిర్ఫ్ ఇసీ కారణ్కి మేరే పితా కి 2 पत्नियां में से माता कुंती का बचा हुआ एक पुत्र तो मैं हूँ. मैं चाहता हूँ कि మాతా మాద్రి का भी एक పుత్ర జీవిత హోటే. నాకేంటంటే మా యొక్క తండ్రి గారికి పాండురాజుకి వచ్చేసి 2 భార్యలు వచ్చేసి కుంతీదేవి, తర్వాత వచ్చేసి మాద్రి యొక్క కుమారుడు. కుంతి పుత్రుల్లో నేను ఒకడిని బతికితే చాలు, అదేవిధంగా మాద్రి కుమారుల్లో నకులుడు బతికితే చాలు. సో మేము ఉన్నాం కదా, వచ్చేసి వాళ్ళల్లో ఒకరమే మిగిలి ఉన్నాం కాబట్టి జిస్కే హిసాబ్ బరాబర్ హోగయా, అంటే లెక్క సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆప్ కృపా కర్కే నకుల్కో జీవిత్ కర్దే, మీరు దయ ఉంచి నా యొక్క నకులుడిని బతికించండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అంటే మాద్రి కుమారుల్లో నకులుడు పెద్దవాడు, కుంతిపుత్రుల్లో వచ్చేసి యుధిష్ఠిరుడు పెద్దవాడు అనమాట. పక్షపాత్ సే రహిత్ మేరే ప్యారే పుత్ర, అంటే పక్షపాతం లేకుండా నువ్వు చెప్పినటువంటి సమాధానాన్ని కోసముగా పుత్ర తుమారే చారం హీ బాయి జీ ఉటే, 4 అన్నదమ్ములు బతుకుతారు. యక్షనే వరదియా, యక్షుడు వచ్చేసి వరాన్ని ఇవ్వడం జరిగింది. उन्होंने युधिष्ठिर के सद्गुणों से मुग्ध होकर తన యొక్క సద్గుణానికి ముగ్ధుడైపోయి ఉన్హే ఛాతీ సే లగా లియా ఔర్ ఆశీర్వాద్ దేతే హుయే, తనకు ఒక ఆశీర్వాదంని ఇవ్వడం జరిగింది. कहा 12 वर्ष के वनवास की अवधि पूरी होने में 12 సంవత్సరాలు వనవాసం పూర్తయిన తర్వాత अब थोड़े ही दिन కొన్ని రోజుల తర్వాత బాకీ రह गए हैं, కొన్ని రోజులే బాకీ ఉన్నది. 12 मास तक जो तुम्हें అజ్ఞాతవాస్ కన్నా హై, మీరు వచ్చేసి 12 నెలలు వచ్చేసి అజ్ఞాతవాసం చేయాలి. కాబట్టి వహ భీ సఫలతాసే పూరా హో జాయేగా, అది కూడా వచ్చేసి పూర్తిగా పూర్తవుతుంది. తుమ్హే ఔర్ తుమారే భాయ్యోంకో కోయి భీ నహీ పహచాన్ సకేగా, అంటే నేను ఒక వరాన్ని ఇస్తున్నాను, మీ యొక్క అన్నలదమ్ములని కానీ నిన్ను కానీ ఏ సందర్భంలోనూ మిమ్మల్ని వచ్చేసి కనిపెట్టలేరు. తుమ్ అపని ప్రతిజ్ఞ సఫలతాకే సాత్ పూరి కరోగే, నీ యొక్క ప్రతిజ్ఞ వచ్చేసి సఫలతాపూర్వకంగా నీవు పూర్తి చేయగలుగుతావు. ఇతనా కహకర్ ధర్మదేవ్ అంతర్ధాన్ హోగయే, ఆ విధంగా చెప్తూ యక్షుడు వచ్చేసి కనిపించకుండా మాయమైపోయాడు. వనవాస్ కి కఠినాయం పాండవునే ధీరజ్ కే సాత్ జైల్ని, 12 సంవత్సరాలు వచ్చేసి చాలా కఠినమైనటువంటి వనవాసాన్ని అనుభవించడం జరిగింది. అర్జున్ ఇంద్రదేవ్ సే దివ్యాస్త్ర ప్రాప్తి కియా కర్కే వాపస్ ఆగయా. చూడండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ 12 సంవత్సరాలు కష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళు వరాన్ని, అంటే కష్టం అనేటువంటిది వాళ్ళు సుఖముగా అంటే దాన్ని ఒక వరంగా అలవాటు చేసుకోలేదు. వాళ్ళకి వరాలు దొరికినాయన్నమాట, వరాలు ప్రాప్తించినాయన్నమాట. సో ఈ విధంగా ఇంద్రదేవుడు దగ్గర నుంచి దివ్యాస్త్రాన్ని తీసుకొని అర్జునుడు తర్వాత భీమసేన్ని भी सुगंधित फूलों वाले सरोवर के पास हनुमान से बेंट कर ली కొన్ని బహుమతులు తీసుకోవడం జరిగింది హనుమంతుడి దగ్గర. తర్వాత వచ్చేసి అది కాకుండా ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఉనకా ఆలింగన్ ప్రాప్తి కరికే 10 గుణా అధిక్ శక్తిశాలి హోగయాత, అది కాకుండా వచ్చేసి తను వచ్చేసి ఆంజనేయులను వచ్చేసి కౌగిలించుకోవడం వలన 10 రెట్టింపులుగా తను వచ్చేసి బలవంతుడయ్యాడనమాట. మరలా ఇంకా ఎక్కువ రెట్టింపు స్థానాన్ని, శక్తిని సంపాదించుకున్నాడు ఈ యొక్క భీమసేనుడు. అధిక్ శక్తిశాలి हो गया था. మాయావి సరోవర్ కే పాస్ యుధిష్ఠిర్ నే స్వయం ధర్మదేవుకే దర్శన్ కియే, అది కాకుండా ధర్మదేవుడే వచ్చేసి దర్శనం ఇచ్చి ఉన్సే గలే మిల్నేకే సౌభాగ్య ప్రాప్తి కర్ లియా తా, అది కాకుండా తనకు వచ్చేసి సౌభాగ్యాన్ని ప్రాప్తించడం జరిగింది. వనవాస్కి అంటే యక్షుడి రూపంలో వచ్చింది వచ్చేసి ధర్మాత్ముడైనటువంటి తన యొక్క తండ్రి గారే వచ్చాడనమాట. अवधि सौभाग्य प्राप्त कर लिया था. वनवास की अवधि पूरी होने पर युधिष्ठिर ने ब्राह्मणों को अनुमति लेकर, ब्राह्मणों యొక్క అనుమతిని తీసుకొని उन्हें और अपने परिवार के अन्य लोगों के कहा कि वे नगर को लौट जाएं, నేను నగరానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. युधिष्ठिर की बात मानकर सब लोग नगर लौट आए.
అందరూ వచ్చేసి నగరానికి తిరిగి రావడం జరిగింది. और यह खबर उड़ गई कि पांडव हम लोगों को ఆది రాత్ మే సోయా హువా చోడ్కర్ నా జానే కహా చలే. అంటే రాత్రిపూట వాళ్ళని వచ్చేసి నమ్మించి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగిందనమాట. యా సున్కర్ లోగోంకో బడా దుఃఖ్ హువా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు వచ్చేసి చాలా దుఃఖము కలిగిందనమాట. पांडव वन में एक एकांत स्थान में बैठकर आगे के कार्यक्रम पर सोच विचार करने लगे. సరే, ముందు ఇంకా ఏమేమి చేయాలి ఫ్యూచర్లో, అంటే 12 నెలలు వచ్చేసి మనం అజ్ఞాతవాసంలో ఉండాలి, మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటిది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. యుధిష్ఠర్నే అర్జున్ సే పూచా, అర్జున్తో ఈ విధంగా అంటున్నాడు, అర్జున్ బతావో కి యహ 13वां बरस किस देश में और కిస్ తర బితాయా గయే. 13వ సంవత్సరము ఏ విధంగా మనం ఏ యొక్క రాజ్యంలో ఉండాలి నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నావు అని అనేసరికి అర్జున్నే జవాబు దియా, అర్జునుడు చెప్పడం జరిగింది, మహారాజ్ ఇస్మే సందేహ నహీ హై కి, సందేహం వద్దు, हम 12 महीने बड़ी सुगमता के साथ इस प्रकार चिंता सकेंगे कि जिसमें किसी को भी हमारा అసలు పరిచయ ప్రాప్త నా హో సకే. మనము ఇంతవరకు మన యొక్క పరిచయం అనేటువంటిది మనం చెప్పలేదు. अच्छा यही होगा कि जिसमें किसी को भी हमारा असली परिचय प्राप्त ना हो सके. अच्छा यही होगा कि हम सब एक साथ ही रहे. కానీ మనం అందరం ఒకేగా ఉందాము, కానీ ఏంటంటే విడివిడిగా ఉండాలి, కానీ ఎవరికి తెలియకూడదు. ఎలాగంటే కౌరవం కే దేశ్ కే ఆస్ పాస్ పాంచాల్ మాత్స్య వైదేహ బాల్హిక్ దశార్న్ శూరసేన్ మగధ ఆది కితనే హీ దేశ హై. ఇన్ని దేశాలు ఉన్నాయన్నమాట చుట్టూ, ఎవరికి ఈ యొక్క హస్తినాపురానికి చుట్టూ. ఇస్మే మే ఆప్ జిసే పసంద్ కరే, వాటిల్లో ఏది ఇష్టపడుతున్నాము, వహీ జాకర్ రహ జాయేంగే, అక్కడ మనము ఉందాము, అంటే ఒకరికొకరు తెలుసుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏది ముజ్సే పూచా జాయే తో మై కహూంగా కి మత్స్య దేశమే జాకర్ రహనా ఠీక్ హోగా. నాకేంటంటే మత్స్య దేశానికి వెళ్ళాలని అనుకుంటున్నాము, అక్కడ రాజ్యంలో మనం ఉందాము, అజ్ఞాతవాసాన్ని చేద్దాము. ఈ దేశకి అధీన్ రాజ్ విరాట్ హై, ఆ యొక్క రాజ్యానికి అధీశుడు వచ్చేసి రాజు ఎవరంటే విరాటుడు. విరాట్ నగర్ బహుత్ హీ సుందర్ ఔర్ సమృద్ధ హై, చాలా అందంగా ఉంటుంది విరాట్ రాజ్యము. మేరీ తో ఐసీ హీ రాయ్ హై ఆగే ఆప్ జీ జో ఉచిత సమజే, మీరు కూడా అక్కడే వెళ్దామని అనుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. యుధిష్ఠిరునే కహా మత్స్యాధిపతి రాజా విరాట్ బడే శక్తి సంపన్న హై, చాలా శక్తి సంపన్నుడు. దుర్యోధన్ కి బాతో మే బి వహ ఆనే వాలి నహీ హై, దుర్యోధనుడు ఏం చెప్పినా కానీ వినేటువంటి వ్యక్తి కాదు విరాటుడు. అత రాజా విరాట్కే యహ చిపక రహా జాయే, కాబట్టి విరాటుడి దగ్గర మనము దాగి ఉండడమే మంచిది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట యుధిష్ఠిరుడు.